దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి ఒక్కసారి నేను ఈ జూమ్ మీటింగ్‌కి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతో మహిమకరంగా ఈ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాడు. మరి మీ ప్రార్థనల సహకారము, మీ ప్రేయర్స్, మీ సపోర్ట్ ఎంతో ఉంది కాబట్టి మీ అందరికి కూడా వందనాలు. మరి మన సమయం ఆలస్యము చేయకుండా మరి బ్రదర్ గారికి అప్పగిస్తాము. ఎందుకంటే బ్రదరే మరి ఆరాధన, వాక్యము, సాక్ష్యం పంచుకుంటారు. మరి తనకు ఒక మీటింగ్ ఉండే ఈరోజు, కానీ మన గురించి అక్కడ త్వరగా ముగించుకొని మరి మధ్యలోనే వచ్చి ఉంటారు. నిన్నటి దినము నేను చూశాను. మరి అక్కడ చాలా పెద్ద మీటింగ్ లో బ్రదర్ గారు అక్కడ మరి వాక్యాన్ని అందించారు. అక్కడ మరి దేవుడు గొప్పగా వాడుకున్నాడు. మరి మన మధ్యలోని కూడా దేవుడు మరి నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ మీకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. మీరు మరి ఆరాధన కొరకు, వాక్యం కొరకు ప్రార్థన చేసి ప్రారంభించాలని ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మాకు ఇక్కడ ఉదయకాలం నుండి కూడా తైలాభిషేక ఆరాధనని జరిగింది. దాదాపు 15,000 మందికి పైగా మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి దేవుని మహాకృప ఈరోజు మరి ఆ సిస్టర్ గారు ఎస్తేరమ్మ గారు ఈ విధంగా మాకు మీటింగ్ ఉంటుందని అడిగినప్పుడు నేను ప్రార్థించాను. ఒక 10 నిమిషాల సేపు నేను దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు ద్వారం తెరిచారు. మరలా వెంటనే నేను సిస్టర్ గారికి చెప్పాను, నేను వస్తానండి, ప్రభు ప్రేరేపించారని చెప్పాను. దానివల్ల మరి నేను రావడానికి దేవుడు సహాయం చేశారు. మరి ల్యాంప్ మినిస్ట్రీ ద్వారా ఆ యొక్క ఇంటర్వ్యూ చూసి నాకు కాల్ చేశారు. దానిని బట్టి ఆ యొక్క ఆసక్తిని బట్టి మరి ప్రేమించి నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకై సహోదరికి, అదే రీతిగా హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కి కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా మనం దేవుని ఆరాధించుకునేటువంటి విషయంలో మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి గనుక దేవుని స్తుతించినప్పుడు, ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మన మధ్యకు వచ్చి సింహాసనాసీనుడై ఆయన మన ప్రతి అవసరతను కూడా తీర్చడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఒక ప్రత్యేకమైన మాట మాత్రం నేను చెప్పగలను. ఈరోజు తక్కువ మంది వచ్చారు అని సిస్టర్ గారు చెప్పారు. మరి పిలువబడిన వారు అనేక మంది ఉన్నప్పటికీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చింది. అయితే ఏర్పాటు చేయబడినటువంటి వారు మరి ఈరోజు చాలా ధన్యులని నేను భావిస్తా ఉన్నాను. దేవుడు ఎంతో మిమ్మల్ని ప్రేమించి ఈ మంచి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు అని నేను నమ్ముతూ ఉన్నాను. అది ప్రాక్టికల్ గా కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం, అనుభవిద్దాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. రాజా నీకు వందనాలు, రాజా నీకు వందనాలు. ఓ దేవా, గొప్ప దేవుడా, రక్షకుడా, నీకే మహిమ. మహిమ నాయన, మహిమ ప్రభా, మహిమ తండ్రి, మహిమ ప్రభా. నీవే గొప్ప దేవుడవు తండ్రి నాయన, ఆరాధనకు యోగ్యుడవు ప్రభా. నాయనా, నీ యొక్క సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన.
నీ కృప తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ శిలువ రక్తంతో ప్రతి ఒక్కరిని కడుగుమని ప్రార్థన చేస్తున్నాం. నీవు మాతో మాట్లాడే దేవుడవు ప్రభా. మా యొక్క అవసరతలు తీర్చేటువంటి దేవుడు అవుతారని ఆయన ఈ సన్నిధి మాకు దయచేస్తున్నాను మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. నాయన ఇదిగో ప్రభా, ఏర్పాటు చేయబడినటువంటి నాయన ఈ యొక్క చిన్న మందను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకొనమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం అందరం కూడా ఒక కోరస్ ద్వారా మనం ప్రభువుని స్తుతిద్దాము. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో మనము స్తుతులు చెల్లిస్తూ దేవుడు మనల్ని ఎంత కాలము కాచి కాపాడినందుకై మనం ఆయనను మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆరాధన ప్రియుడు యేసునికి ప్రియుడు దేవునికి ప్రియుడు యేసునికే ప్రియుడు దేవునికే నీకే ప్రభు ఘనత నీకే ప్రభు నీకే ప్రభు ఘనత నీకే ప్రభు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికి వందేవాడా నతుడా ఆరాధనా శక్తి కార్యము తలచి తలచి హృదయము శక్తి కార్యము తలచి తలచి హృదయము జీవాడా మంచి చేయువాడా
స్తోత్రము స్తోత్రమయ్యా జీవాడా భక్తి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా జీవాడా ఆరాధనా జీవాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మేలులకై ఆరాధనా దీవెనకై ఆరాధనా మేలులకై ఆరాధనా దీవెనకై ఆరాధనా 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 యేసయ్యా నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా. రాజా నీకే మహిమ, రాజా నీకే మహిమ, రాజా నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనందరం కూడా సజీవ లెక్కలో ఉన్నాం. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు మరి కంటికి రెప్పలా మనల్ని కాపాడుతూ, మన బాధలలో శోధనలో ఆయన ఓదార్పు నెమ్మదినిస్తూ, ఆయన ఎబినేజర్గా మనకు తోడుగా ఉండి ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని కాపాడుతూ, కరుణించి ఆదరిస్తూ, ఆయన మనల్ని ఎల్లప్పుడూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనము 2 చేతులు పైకెత్తి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా బలమా నా కోట ఆరాధన నీకే,
ఆశ్రయమా నా దుర్గమా ఆరాధనా నీకే ఆశ్రయమా నా దుర్గమా ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పాట మనందరికి కూడా వచ్చినట్లయితే చక్కగా మనం పాడి మనము ప్రభుని స్తుతించి మనము ఆరాధిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజా, యేసు రాజా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నైనా హల్లెలూయా. ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆసక్తి ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆసక్తి ఇంట్లో నా మనసులో ఆరాధించు నా బలముతో ప్రేమించు నా మనసులో ఆరాధించు నా బలముతో ప్రేమించు ఆరాధన
బ్రదర్ వినబడట్లే అస్సలు. చెప్పండి అందరూ. నిన్ను తెచ్చి ఆ చింతలు మరచెదను చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా గొప్ప తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా గొప్ప తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి Thank you, Jesus. Hallelujah. 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. Oh, thank you, Lord. Hallelujah. Hallelujah. Oh, hallelujah. 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 ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను వెలిగించడానికై నీవు నేను కూడా లోకానికి వెలుగుగా ఉండడానికై ఆయన దీనుడిగా దరిద్రునిగా ఈ లోకానికి వచ్చి వెలిగించి ఉన్నాడు. అంధకారములో పాపాంధకారములో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిపై ఆయన వెలుగును ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడుగుతారా యేసయ్యా నేను కూడా తండ్రినైన లోకానికి వెలుగుగా ఉండాలండి. Light of the world, you step down into dark. Open my heart, let me see. That may is hard to do. Oh, but will I spend with you?
Here I am to worship. Here I am to bow down. Here I am to say that you're my God. So all together lonely, all together worthy, all together wonderful to me. I never know how much it comes to see my sin upon the throne. I never know how much it costs to see my sin upon the cross. Hallelujah, 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 hallelujah. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభా. నాయనా నీవే ప్రభా ప్రతి ఒక్కరితో కూడా తను నేను మాట్లాడి నీ సన్నిధిని తోడుగా ఉంచు ప్రభా. నాయనా నీ కృపలో తండ్రినైనా ప్రతి ఒక్కరూ కూడా తండ్రినైనా వర్ధిల్లుటకు సహాయం చేసి మీరే మాతో మాట్లాడి ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఒకసారి కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన దేవుడు గొప్పవాడు. ఆయనను గురించి మనం ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన రీతిలో ఆయనను మనం పొగడవలసి ఉంది. మనము స్తుతించడానికే, ఆయనను ఆరాధించడానికే మనం పుట్టామన్న సంగతి మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం ఎందుకు జన్మించాము అనేటువంటి ఆలోచన ఏదైనా ఉన్నది అంటే ఈ లోకములో ఆయన పోలికలో ఆయన రూపములో జన్మించిన మనము నిరంతరము ఆయన వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోతూ కేవలము ఆయన కొరకు మనం జీవించగలిగినట్లయితే ఆయన మన కొరకు బ్రతుకుతాడు, ఆయన మన కొరకు జీవిస్తాడు, ఆయన మనతో ఉంటాడు, మనల్ని ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూ కంటికి రెప్పల ఆయన మనకు కూడా ఉండి మనల్ని ఆదరిస్తాడు. అన్ని విషయాలలో కూడా మనం ఎంతగానో దీవించబడతామని ప్రభు పేరట నేను కోరుతూ ఉన్నాను. చాలా కొద్ది నిమిషాలు నేను దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని ఉన్నదంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాట మనం చాలాసార్లు మనము విన్నాం. ఎన్నో ప్రసంగాలు ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుని మనము ఎన్నోసార్లు దేవుని మనం స్తుతించాం. దేవుని బిడ్డలారా సాధారణంగా ఈ యొక్క 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనము ప్రతి క్రైస్తవులు కూడా ఎప్పుడు చదువుకుంటారంటే,
40 రోజుల కూటాలు ప్రారంభమైనప్పుడు చదువుకుంటారు. ఎందుకంటే 40 రోజులు ఈ యొక్క ఉపవాస దినాలు యేసు ప్రభువారు ఈ యొక్క వచనాల్లోనే అధ్యాయంలోనే చేశాడు గనుక చాలా మంది కూడా ఇదే టైంలో ఈ 40 దినాలు కోటాల్లో ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ 40 దినాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అధ్యాయం రాయబడలేదు. మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఈ మాటలో ఉన్నటువంటి మర్మము ఎంతో గొప్పది. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరెవరు కనపడుతున్నారు? యేసు ప్రభువారు కనపడుతున్నారు, ఆత్మదేవుడు కనపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కనపడుతున్నాడు. అదే రీతిగా దురాత్మ అనబడినటువంటి అపవాది కూడా కనపడుతున్నాడు. మీరందరూ వింటున్నారని అనుకుంటున్నాను. సాధారణంగా ఈ జూమ్‌లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం వాక్యాన్ని జస్ట్ అలాగా మొబైల్ పెట్టుకొని మన పనులు మనం చేసుకుంటూ వింటూ ఉంటాం చాలా సార్లు. అందుకనే నేను ఎక్కువగా జూమ్‌లో నేను ఇష్టపడనమాట జూమ్‌లో మాట్లాడడానికి. ఎందుకంటే ఇది చాలా మంది కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌గా తీసుకుంటారు. రమ్మన్నారు కదా అని వస్తారు. వచ్చి అది ఆన్ చేసేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యము ఆ విధంగా ఉంటే మనకి అర్థం అవ్వకపోగా ఆ విత్తనాలు మంచి నేలలో కాకుండా వాక్యమైన విత్తనాలు మంచి నేలలో కాకుండా పొదల్లోనూ, గచ్చ పొదల్లోనూ, రాతి నేలల్లోనూ త్రోవ ప్రక్కన పడతా ఉంటాయి. దానివల్ల మనము ఫలించాలనుకునేటువంటి ఏ ఫలము కూడా మనం అనుభవించలేం. అది పెద్ద ప్రాబ్లం. అందుచేత దేవుని యొక్క వాక్యమైనటువంటి విత్తనాలు చల్లుతున్నప్పుడు హృదయం అనే పొలాన్ని మరి బాగా సాగు చేసి మెత్తన చేయబడి నీరు పెట్టబడి విత్తనాలు పడిన వెంటనే ఫలించేటట్లుగా ఆ నేల ఎవరైతే తయారు చేసుకుంటారో వారు బహుగా ఫలిస్తారన్నమాట. గనుక దయించి ఈ మాటలు ఎవ్వరు కూడా పెడచెవిని పెట్టకుండా చాలా విలువైనటువంటి విత్తనాలని గ్రహించి ఈ మాట మీ హృదయాల్లో పెట్టుకున్నట్లయితే రానున్న దినాల్లో మీ దీవెనలు అన్నీ ఇన్ని కాదు, చాలా ఉన్నతమైన రేంజ్‌లోనికి మీరు వెళ్తారని ప్రభు పేరట నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, హెచ్చరిస్తా ఉన్నాను కూడా. దయించి ఒకవేళ మీకు వీలైతే మీరు మీ యొక్క మొబైల్స్ ఆ వీడియో కూడా ఆన్ చేసుకుని నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. కొద్ది నిమిషాలే చెప్తాను. అవి హృదయానికి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మరి సాగుతాయని నేను నమ్ముతున్నాను. గనుక దయించి మాటను మీరు ఏమి కోప్పడకండి. వీలైనంత మట్టుకు మీరు వీడియో ఆన్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు కనపడుతున్నారు, పరిశుద్ధాత్ముడు కనపడుతున్నాడు, అదే రీతిగా దురాత్ముడు కూడా కనపడుతున్నాడు, అపవాది. యేసు ప్రభుని ఈ పరిశుద్ధాత్ముడు, దురాత్ముడు ఇద్దరు కూడా కలిసి ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారంటే
అరణ్యానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. సాధారణంగా యేసు ప్రభు ఉన్న దగ్గర అపవాది ఉండడు, వాడికి భయం. అందుచేత అబ్బో యేసు ప్రభు ఎక్కడున్నా గాని ఆ అపవాది రాడు అక్కడికి అనుకుంటారు చాలా మంది. దేవుని మందిరానికి దెయ్యాలు రావు అనుకుంటారు చాలా మంది. క్రైస్తవుని గృహంలోకి దెయ్యాలు రావు అనుకుంటారు చాలా మంది. అదే రీతిగా విశ్వాసులకు ఎప్పుడు కూడా దెయ్యం పట్టదు అనుకుంటారు. పాస్టర్ గారు వస్తే దెయ్యం పారిపోద్ది, దేవుని మందిరంలోకి దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకుని వస్తే ఆ దెయ్యము వాళ్ళని వదిలి వెళ్ళిపోద్ది అనుకుంటారు. ఇవన్నీ కూడా మాటలు చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి కానీ సత్యంగా ఆలోచిస్తే, యథార్థంగా ఆలోచిస్తే అవన్నీ కూడా ఒట్టి మాటలేనండి. ఎందుకంటే ఒక ప్రక్కన దురాత్ముడు, ఒక ప్రక్కన పరిశుద్ధాత్ముడు ఇద్దరూ కూడా కలిసి యేసు ప్రభుని అరణ్యానికి కొనిపోబడుతున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట బలవంతంగా. ఇది ఎప్పుడు అని మనం గమనిస్తే ఇక్కడ లేఖన భాగంలో అప్పుడు అని ఉంది. అంటే ఎప్పుడు? దానికి ముందు మనం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి అక్కడ స్టోరీ మనకు కనపడుతుంది 17వ వచనంలో. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుని నీటిలో నుండి బయటకు రాగానే అక్కడ ఒక దృశ్యాన్ని అక్కడున్న వారందరూ కూడా చూశారు. ఏంటి ఆ దృశ్యం అంటే, ఆకాశము తెరవబడింది, దేవుని యొక్క ఆత్మ పావురము వలె యేసయ్య మీద వ్రాలింది. అక్కడ గొప్ప స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరం అంటే, ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. ఇది అందరూ కూడా విన్నారు. దేవుని బిడ్డలారా గ్రహించండి. యేసు ప్రభు వారు అప్పటికే 30 సంవత్సరాలు బ్రతికాడు ఆయన. ఇక బ్రతకవలసిన దినాలు ఎన్నంటే 3.5 సంవత్సరాలే. ఆ 3.5 సంవత్సరాలు బ్రతకడం కోసము ఆయన ఎన్నిక చేయబడినటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు వెళ్ళి బాప్తిసం తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన బాప్తిసం తీసుకున్నాడో ఆకాశము తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ పావురము వలె ఆయన మీద వ్రాలిందని మనం చూస్తున్నాం. అక్కడ ఒక గొప్ప స్వరము వినపడుతుంది. ఏమి స్వరం అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుని బిడ్డలారా ఇక్కడ గ్రహించండి. ఎప్పుడైతే నీవు బాప్తిసం తీసుకుని నీవు దేవునికి దగ్గర అవ్వాలని చూస్తావో, దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేసి ఆయన నిన్ను ప్రియమైన కుమారుడిగా, ప్రియమైన కుమార్తెగా ఆయన నిన్ను స్వీకరిస్తాడు. చాలా మంది కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా అయిపోయాను, నేను దేవునికి ఇష్టమైన కుమార్తెగా అయిపోయాను, కుమారుడిగా అయిపోయాను, ఇంకా పర్వాలేదు, నా జీవితం అంతా కూడా గట్టెక్కేసింది, నా జీవితంలో ఇంకా అపజయం అనేది ఉండదు, నా లైఫ్ అంతా కూడా బాగుంటది, నేను దేవునికి ఇప్పుడు ఇష్టమైన బిడ్డగా ఉన్నాను కనుక నేను ఏమైతే అనుకున్నానో అవన్నీ జరుగుతాయి. ఇంకా నేను మంచి ఫస్ట్ క్లాసులో పాస్ అవుతాను, లేకపోతే మంచి వివాహం చేసుకుంటాను, లేకపోతే మంచి గృహాన్ని కట్టుకుంటాను, లేకపోతే మంచి కారు కొనుక్కుంటాను, నా యొక్క జీవన విధానం అంతా కూడా మారిపోద్ది, నేను ఇప్పుడు టాప్ రేంజ్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను ఇప్పుడు దేవునికి ఇష్టమైన బిడ్డగా వెళ్ళిపోయానని చెప్పి. నేను ఏం చెప్తున్నానంటే, ఆ విధంగా అనుకోవడం అనేది చాలా బుద్ధిహీనత. దేవునికి
ఇష్టమైన బిడ్డగా నీవెప్పుడైతే ఉంటావో నీవు అనుకున్నవన్నీ కూడా జరగవు. నీకున్నవన్నీ కూడా శుభాలు జరుగుతాయని అనుకుంటారు కానీ అలా జరగవు. ఎందుకంటే యేసు ప్రభువారిని ఇక్కడ అందరూ వినేటట్లుగా ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముని పిలిచాడు, దురాత్ముని కూడా పిలిచాడు, ఇద్దరిని కూడా పిలిచాడు. పిలిచి ఇప్పుడే నా కుమారుడు, నా ప్రియమైన కుమారుణ్ణి మీరు ఏం చేయాలంటే మీరు అరణ్యానికి తీసుకుని వెళ్ళిపోండి. ఎందుచేతనంటే నేను అక్కడ నా కుమారునికి నేను కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి, శిక్షణ ఇవ్వాలి నేను అక్కడ. అందుచేత అతనికి ఇష్టమున్నా లేకపోయినా కొనిపోబడ్డం అంటే అర్థం ఏంటంటే అతను ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు, బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారు మాట వీళ్ళిద్దరూ కలిసి. సాతానుడితో చెప్పాడు, దేవుడు ఏమని చెప్పాడంటే నా ప్రియమైన కుమారుణ్ణి నువ్వు అరణ్యానికి తీసుకుని వెళ్ళి ఆయనను ఇష్టం వచ్చినట్లుగా నువ్వు శోధించు, ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా నువ్వు శ్రమ పెట్టు. ఆయన నువ్వు ఎన్ని విధాలుగా శ్రమ పెడతావో, కింద లోకములో ఏమి జరుగుతున్నాయో, ఎటువంటి టెంప్టేషన్స్ అనేవి ఉంటాయో అవన్నీ కూడా నా కుమారుడికి నువ్వు ఆ అరణ్యంలో నువ్వు బాధలు పెట్టు, ఇబ్బందులు పెట్టు. అయితే నా కుమారుని యొక్క ప్రాణం తీయడానికి మాత్రం నీకు హక్కు లేదు. నువ్వు ఏ విధంగానైనా ప్రాణం తీయాలని నా మీద ఉన్న కోపంతో నా బిడ్డ మీద నువ్వేమన్నా ప్రయోగం చేస్తే ఇదిగో శక్తివంతుడైనటువంటి బలవంతుడైనటువంటి అగ్ని వంటి పరిశుద్ధాత్మని కూడా నేను నీకు పంపిస్తున్నాను కూడా. ఆయన నీతో పోరాడి నా కుమారుడికి ఏమీ కూడా ఆపద రాకుండా చూస్తాడు అని చెప్పి దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి తీసుకుని వెళ్ళి బాప్తిసం తీసుకున్న వెంటనే అపవాదికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే రక్షణ పొంది బాప్తిసం పొంది దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని అనుకుంటారో అటువంటి వారికి దేవుడు తప్పకుండా శిక్షణ ఇస్తాడు. ప్రతి వారిని కూడా ఆయన అరణ్య యాత్రలోనికి తీసుకుని వెళ్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో నేను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిన తర్వాత ఏంటి నాకు ఈ శ్రమలేంటి, ఇబ్బందులేంటి, సమస్యలేంటి, వేదనలేంటి, బాధలేంటి అని ఆలోచించుకుని బాప్తిసం తీసుకోవడం కరెక్ట్ కాదేమో, దేవుణ్ణి నమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదేమో, ఈ దేవుని వల్ల ఉపయోగం నాకు లేదేమో, నేను నా మనసు మార్చుకుని తప్పు పని చేశానేమో, నా కోపాన్ని తగ్గించుకుని నేను తప్పు చేశానేమో, నా అందచందాలు విడిచిపెట్టి నా మంచి ఉద్యోగాలు విడిచిపెట్టి లేకపోతే నాకున్నటువంటి సదుపాయాలన్నీ కూడా విడిచిపెట్టి నేను తప్పు చేశానేమో అని చాలా మంది అనుకుంటారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు అలాగ అనుకోకూడదు. నీవు లోకములో ఒక ఉన్నతమైన బిడ్డగా నువ్వు బ్రతకాలి అంటే, లోకముతో నువ్వు పోరాడాలి అంటే, లోకములో ఉన్నవారితో నువ్వు పోరాడాలి అంటే, లోకములో ఉన్నవారితో కలిసి మరి నువ్వు ఏ మాత్రము కూడా తిరగకుండా అవన్నీ కూడా ఛేదించి నువ్వు డిఫరెంట్గా నువ్వు బ్రతు దేవుని ఇష్టమైన బిడ్డగా నువ్వు ఇంకా కొనసాగాలి అంటే దేవుడు తప్పకుండా నిన్ను
ఇవ్వడానికై సాతాను యొక్క చెరని దేవుడు నిన్ను పంపిస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఇంకా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక నాకు ఏ విధమైన భయం లేదు, బాధ లేదు అని చెప్పి చాలా మంది కూడా అపోహ పడతారు. దేవుని బిడ్డలారా, నువ్వు లోకముతో పోరాడాలి అంటే నువ్వు దేవునికి దగ్గరయ్యి లోకానికి దూరం అవ్వాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే ఎన్నో శ్రమలు పడాలి, ఇబ్బందులు పడాలి, సమస్యలు పడాలి, వేదనలు పడాలి. మార్కు సువార్తలో మనం చూస్తాం, తర్వాత మీరు చదువుకోండి. మొదటి 3 అధ్యాయాల్లో కూడా చక్కగా మళ్ళీ ఇదే స్టోరీ రాయబడి ఉంటది. అక్కడ మనం చూసినట్లయితే ఆయన అరణ్యములో 40 రాత్రులు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు క్రూర మృగాలు ఆయన్ని ఇబ్బందులు పెట్టేవంట. విషసర్పాలు ఆయన్ని నాశనం చేయడానికి చూసేవంట. కానీ పరిశుద్ధాత్ముడు ఆయనకు ఏ విధమైన కీడు కలగకుండా మరి కాచి కాపాడుతున్నట్లుగా మనం చూసాం. దేవుని బిడ్డలారా, మీరు లోకములో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలనుకుంటే మీకు కొన్ని శ్రమలు, ఇబ్బందులు, సమస్యలు మనకి దేవుని బిడ్డలకు తప్పదు. ఎందుచేతనంటే ఆయన శిక్షణ ఇవ్వకపోతే లోకములో ఎలా బ్రతకాలో తెలియక మనము ఎంతగానో మనం బ్రతికినంత కాలము ఏడుస్తూ ఉంటాం. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలైనటువంటి ప్రతి వారు కూడా ఎన్నో వేదనలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, అప్పులు పాలైపోతున్నారు. ఎంతో మంది భయంకరమైన సమస్యలకు లోబడిపోతున్నారు. ఎంతో మంది అనేక రకాలైన మోసాలకు గురైపోతున్నారు. కారణం ఏంటంటే దేవుని దగ్గర పాఠాలు నేర్చుకోలేదు. వాళ్ళు దేవుని యొక్క ట్రైనింగ్ వాళ్లకు త్రోసిపుచ్చారు. అందుచేత లోకమును, సాతానును ఎలా జయించాలో తెలియడం లేదు. లోకస్తులతో ఎలా పోరాడాలో తెలియట్లేదు. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు ఎందుకు అప్పులు పాలైపోతున్నావు? నువ్వు దేవుని బిడ్డవైతే ఎందుకు నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు? నువ్వు దేవుని బిడ్డవైతే ఏది చేస్తే అది నీ మీదకి శాపంగా ఎందుకు మారుతుంది? దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే దేవుని దగ్గర పొందుకోవలసినటువంటి ఆ యొక్క ట్రైనింగ్ నీవు పొందుకోలేదు. బాప్తిసం తీసుకున్నావు, అదొక శుభ సందర్భం అనుకున్నావు, వచ్చేసావు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు అంతే. చక్కని వస్త్రాలు కొనుక్కున్నావు, తెల్లని బట్టలు కొనుక్కున్నావు, లేకపోతే సంఘంలో నీకు చోటు ఉంది, నీకు సంఘంలో ఒక యూత్ లీడర్ అయిపోయావు, లేకపోతే స్త్రీల కూటంలో ఒక లీడర్ అయిపోయావు, లేకపోతే అసిస్టెంట్ పాస్టర్ అయిపోయావు, అసిస్టెంట్ పాస్టర్ అయిపోయావు. నువ్వు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయడానికే నువ్వు బాప్తిసం తీసుకున్నావు తప్ప కనీసం నీ సంఘంలో జరుగుతున్నటువంటి మోసాలు కూడా నువ్వు పసిగట్టలేకపోతా ఉన్నావు. మనుషులు నిన్ను ఎందుకు పొగుడుతున్నారో కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మనుషులు నిన్ను ఎందుకు మోసం అంత సులువుగా చేస్తున్నారనేది నీకు తెలియడం లేదు. మనుషుల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియట్లేదు. దుష్టుల ఆలోచన చెప్పున ఎందుకు నడుస్తున్నావు? పాపుల మార్గంలో నువ్వు ఎందుకు నడుస్తున్నావు? అపహాసకులు కూర్చుండు చోట నువ్వు ఎందుకు కూర్చుంటున్నావంటే వాళ్ళు దుష్టులని నీకు తెలియక, పాపపు మార్గంలో జీవిస్తున్నారని నీకు తెలియక, అపహాసకులని నువ్వు గ్రహించక వాళ్ళతోనే స్నేహము, వాళ్ళతోనే కాపురము, వాళ్ళతోనే జీవితము, వాళ్ళతోనే నీ సమయము. అందుచేతనే నీ కుటుంబంలో వేదన, నీ కుటుంబంలో బాధ, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, ఐక్యత లేదు. కారణం ఏంటంటే నీకు తెలియలేదు, ఎవరు ఎలా మోసం చేస్తారో తెలియలేదు. ఎక్కడ మనుషులు క్రూర మృగాల వల్లే నీ మీద పడతారో నువ్వు గ్రహించలేకపోతున్నావు.
ఎవరైతే రెండు నాలుకలు ఉన్నటువంటి పాము వలె, సర్పం వలె నీ దగ్గరికి వచ్చి మాట్లాడతారో నువ్వు గ్రహించలేకపోతున్నావు. చిన్న చిన్న క్రిమి కీటకాలు వచ్చి ఏమీ ఎరగనట్లుగా నిన్ను కుట్టి వెళ్ళిపోతున్నాయి, గ్రహించలేకపోతున్నావు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని బిడ్డవైతే వీటన్నిటినీ కూడా ఎదుర్కోవాలి, వీటన్నిటిని జయించాలి. ఏ విధంగా సాతాను నిన్ను మోసం చేస్తాడో తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే నీకు అరణ్యంలో దేవుని యొక్క శిక్షణ నీకు లేదు, దేవుడిచ్చే ట్రైనింగ్ నీకు లేదు. దేవుడు ఏదైనా చిన్న శ్రమ పెట్టి నిన్ను బాధ పెట్టి నీకు ఒక పాఠం నేర్పుదామని అనుకుంటే నువ్వు దేవుడి దగ్గర కూర్చుని ఏడ్చేస్తా ఉన్నావు. ఎందుకు ప్రభువా నన్ను ఇలా హింసలు పెడుతున్నావు, ఎందుకు ప్రభువా ఈ కష్టాలు వచ్చేసి నేను తట్టుకోలేకపోతున్నాను, ఆయన నన్ను లేపండి ప్రభువా, నన్ను క్షమించండి తండ్రి, ఆయన నన్ను లేపండి ప్రభువా, నా కష్టాలతో అని ఏడుస్తున్నావే తప్ప దానిని ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక నువ్వు దేవునిని ప్రశ్నలు వేస్తూ ఉన్నావు. దేవుని బిడ్డ, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో ఆయనకు ప్రియమైన కుమార్తెగా, కుమారుడిగా నువ్వు జీవించగలిగితే తప్పనిసరిగా ఆయన నిన్ను కొద్దిగా శ్రమ పెడతాడు, నీకు ట్రైనింగ్ ఇస్తాడు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, మరి ఏ తండ్రి అయితే కుమారుని శిక్షిస్తాడో వాళ్ళు జ్ఞానము గలవారు అవుతారట. ఆ శిక్ష లేక నీలో జ్ఞానం అనేది లేక ప్రతి వాళ్ళని కూడా నమ్ముతున్నావు. ఏ మార్గంలో ఎలాగ వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నావు. ఏ మనిషి నిన్ను ఎలాగ బోల్తా కొట్టిస్తాడో తెలుసుకోలేకపోతున్నావు. ఏ మనిషి నీ గురించి ప్రక్కన మాట్లాడుతున్నాడో తెలుసుకోలేకపోతున్నావు. ఏ విధంగా మనిషి వచ్చి నిన్ను మోసం చేస్తాడో, ఏ విధంగా ఈఎంఐలు కట్టిస్తాడో, ఏ విధంగా మరి ఆ యొక్క ఏటీఎం కార్డ్స్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్స్ ద్వారా కానీ నిన్ను మోసం చేస్తాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నీ ఉద్యోగంలో ప్రతి వారు కూడా నీ పట్ల ఎలా ఉంటున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నిన్ను ఏ విధంగా మరి నమ్మించి మోసం చేస్తున్నారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం వస్తుందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం ఏంటంటే ఆయన యొక్క శిక్షణలో నువ్వు లేవు, ఆయన ప్రణాళికలో నువ్వు లేవు. దేవుని బిడ్డ, ఎవరైతే ఆయన శిక్షణలో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా కొద్ది కష్టంగా ఉంటుంది, ఇబ్బందులుగా ఉంటుంది. వాటన్నిటిని కూడా జయిస్తే ఇంకా అందుచేతనే ఆ 40 దినాలు కూడా యేసు ప్రభు వారికి 3.5 సంవత్సరాలు ఒక బలమైనటువంటి కుమారుడిగా, బలమైనటువంటి దేవుని యొక్క ప్రియమైన బిడ్డగా ఉండడానికి సహకరించి దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే ఇప్పుడు నీకున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వేదనలు, బాధలు అన్నీ కూడా దేవుడు నన్ను వదిలేస్తే వచ్చినాయి అని అనుకోకయ్యా. దేవుడు నన్ను ఒక క్రమమైనటువంటి పద్ధతిలో పెడుతున్నాడు మాట, నాకు అన్ని నేర్పిస్తున్నాడు మాట. చూడండి, సీనియర్ పేషెంట్ గొప్పవాడా, సీనియర్ డాక్టర్ గొప్పవాడా అని అడిగితే చాలా మంది ఏమంటారంటే సీనియర్ పేషెంటే గొప్పవాడు. ఎందుకంటే వాడు ఏ రోగానికి ఏ మందో డాక్టర్ తెలియపోవచ్చు, కానీ వాడు చెప్తాడు కరెక్ట్గా. ఒక్కొక్కసారి డాక్టర్లకే చెప్తారు పేషెంట్లు వెళ్ళి, అయ్యా మీరు ఈ మందు ఇచ్చినప్పుడు నాకు తగ్గిందండి, మరలా మీరు మందు మార్చారు, నాకు మరలా బెడ్స్ కొట్టేసిందండి, అందుకని మీరు ఆ మందు ఇవ్వకండి, ముందు ఇచ్చిన మందే ఇవ్వండి అని అడుగుతాడు. నిజమేనయ్యా మర్చిపోయాను అని మళ్ళీ అదే మందు రాస్తాడు. అప్పుడు మళ్ళీ తగ్గుతుంది. నిజమేనయ్యా బాగా తెలిసిపోయింది నీకు అంటాడు. సీనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ గొప్ప. అలాగా
దేవుని దగ్గర ఎవరైతే ఎక్కువగా పాఠాలు నేర్చుకుంటారో వారు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని శ్రమలు పడినా, ఎన్ని సమస్యలు పడినా వాళ్ళు ఏమాత్రము కూడా మరి జడియక, బెదరక, జంకకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, దేవా నాకు ఈ శ్రమ పెట్టినందుకు వందనాలు ప్రభు అని ప్రభువుని స్తుతిస్తారు. దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారి విషయంలో అదే జరిగింది. దర్జాగా ఉంటున్నటువంటి ఆయన ఎంతగానో క్రైస్తవులంటే అసహ్యం వేసి క్రైస్తవులనే చంపేద్దామన్న ఆలోచనతో వెళుతున్నటువంటి ఆయన క్రైస్తవులందరినీ కూడా చంపడానికి సన్హెడ్రిన్ సభలో ఆయన ఉత్తర్వులు తెచ్చుకుని క్రైస్తవులందరినీ నాశనం చేయడానికి పూనుకున్నాడంటే మామూలు విషయం కాదు. అటువంటి వాడు ఎప్పుడైతే దేవుని చేత పట్టబడ్డాడో ఇంకా ఆయనకి అరణ్య యాత్ర ప్రారంభమైంది. ఆయనకున్నటువంటి పలుకుబడి పోయింది. ఆయనకున్నటువంటి అందచందాలు పోయినాయి. ఆయనకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యాలు పోయినాయి. ఆయనకున్నటువంటి హోందాతనము, ఆయనకున్నటువంటి జనము, ఆయనకున్నటువంటి ధనము అంతా పోయింది. అయినప్పటికీ అంటున్నాడు, ఇదిగో నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను. ఎన్ని శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా నేను ఈ లోకంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నా పరుగుని నేను కడముట్టించి నా తండ్రి సిద్ధపరిచినటువంటి స్థలానికి నేను వెళ్తాను చెప్తాడు. దేవుని బిడ్డలారా గ్రహించండి, నువ్వు శ్రమ పడకపోతే లోకాన్ని నువ్వు జయించలేవు. లోకములో ఉన్నటువంటి ఈ భయంకరమైన పోరాటాన్ని నీవు ఎదుర్కోకపోతే ఏమాత్రము కూడా నువ్వు మరి యేసయ్యకు దేవునికి దగ్గర కాలేవు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉన్న శ్రమలన్నిటిని బట్టి దేవుని స్తుతించండి, ఆరాధించండి, ఘనపరచండి. దేవా నాకు ఈ శ్రమ పెట్టినందుకు వందనాలు ప్రభువా, ఈ కష్టం పెట్టినందుకు వందనాలు తండ్రి, నన్ను ఇలా చిత్రహింసలు పెడుతున్నందుకు వందనాలు ప్రభువా, నాకు రావలసిందల్లా పోయినందుకు వందనాలు ప్రభువా, నన్ను ప్రతి నిమిషం కూడా బాధ పెడుతున్న కార్యాలను బట్టి వందనాలు ప్రభువా. యేసయ్య ఆయనకు ప్రియమైన కుమారుడిగా బ్రతికినందుకు నిజంగా ఎంత ఉన్నతమైన స్థితిలోనికి యేసయ్యను తీసుకుని వెళ్ళాలి. కానీ 30 సంవత్సరాలు చక్కగా పనిచేసుకుంటూ, చక్కగా బలము, శక్తి అన్ని పొందుకుంటూ, చక్కగా తిని విశ్రాంతి తీసుకుంటున్న తను బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పడిన శ్రమలు ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? పడుకోవటానికి కూడా స్థలం లేకుండా ఆ నావల మీద, ఆ అరణ్యాల్లోనూ, ఆ రాయిల మీద ఆయన పడుకొని, అయ్యో నక్కకు బొరియలున్నాయి, పక్షికి గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి నొక్కింత స్థలం కూడా లేదు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడంటే ఆయన శ్రమలను ఎంత సంతోషంగా అంగీకరించాడో ఒకసారి ఆలోచించేయండి. చిన్న సమస్య వస్తే మనం తట్టుకోలేము. ఇంట్లో ఒక కూరగాయ లేకపోతే తట్టుకోలేము. ఇంట్లో ఒక పైసా లేకపోతే, ఉన్నట్టుండి డబ్బులన్నీ అయిపోతే తట్టుకోలేము. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేము. ఒక నెల శాలరీ రాకపోతే తట్టుకోలేము. మనకు కావలసినటువంటి అవసరత ఆ రోజుకి దొరకకపోతే, మనకు కావలసినటువంటి డ్రెస్సు ఆ రోజుకి మనకు దొరకకపోతే, మనకు కావలసినటువంటి ఆహారం ఆ రోజుకి దొరకకపోతే, మనము ఎలాగైతే ఊహించామో ఆ దినానికి ఆ భర్త అలా ప్రవర్తించకపోతే, మనం ఎలాగైతే ఊహించామో ఆ దినానికి ఆ భార్య అలాగా మరి ప్రవర్తించకపోతే ఎంత బాధపడిపోతామో. ఎందుకు నాయనా ఈ శాప జీవితం ఎందుకు ప్రభువా అని ఏడుస్తాం. దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ కూడా దేవుడు ఒకానొక దినాన నీకు మరి ఆ ఒక శిక్షణ నీకు ఇచ్చి ఎంతగానో నిన్ను బలపరుస్తున్నాడని నువ్వు తెలుసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు దొరబాబు గారు మీకు ఎటువంటి బాధలు ఉన్నాయండి నన్ను అడిగితే
నాకు ఎటువంటి బాధలు కూడా లేవు. దొరబాబు గారు, నేను మీకోసం ఏమని ప్రార్థన చేయాలండి చెప్పండి? మీ ప్రార్థన అవసరత ఏదన్నా ఉందా అని అడిగితే నేనేమంటానంటే, నాకు ప్రార్థన అవసరతలు ఏమీ లేవమ్మా, ఏమీ లేవయ్యా, నేను ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్తాను. ఎందుకంటే పడవలసినవి అన్నీ పడిపోయాను నేను. పడవలసిన కష్టాలన్నీ పడ్డా నేను. ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని వేదనలు. చిన్నప్పటి నుండి కూడా నేను ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ తిండి లేక, మరి ఆ అనాథాశ్రమం వాళ్ళు కూడా నన్ను తోసిస్తే నేను బయటకు వచ్చి అడుక్కుంటూ విశ్వాసుల ఇంటికే వెళ్ళి నేను అడుక్కుంటూ, అమ్మా ఇంత అన్నం పెట్టండి అంటే వాళ్ళు ఒక్కరు నా మీద కనికరపడి ఇంత బువ్వ కూడా పెట్టలేదు. తెలియని వాళ్ళని అడిగామంటే అనుకోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా మరి ఆ అనాథాశ్రమం యొక్క డైరెక్టర్ గారికి వాళ్ళు భయపడి, మేము పెడితే ఎక్కడ ఆయనకు తెలిస్తే తిడతాడేమో అనుకుని, ఒరే బాబు రాకరా బాబు మా ఇంటికి అని చెప్పేవారు. ఆకలి తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇంటింటికి వెళ్ళి ఇంత అడుక్కున్నానో, వాళ్ళు వెళ్ళిపోమంటే మళ్ళీ హోటళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాడిని. హోటళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే వాళ్ళు ఆ ఫస్ట్ తీసిన గారి, ఫస్ట్ తీసిన ఇడ్లీ, ఫస్ట్ తీసిన పూరి, అవన్నీ కూడా దేవుడు బొమ్మల దగ్గర పెట్టి అగరొత్తులు పెట్టేవారు అట్ల మీద. అరటిపళ్ళు, అగరొత్తులు పెట్టిన ఇడ్లీ, అవన్నీ బూడిదంతా కూడా దాని మీద ఉండేది. సాయంకాలానికి, మధ్యాహ్నానికి అవన్నీ కూడా తీసి నాకిచ్చి, దులిపేసుకుని తినేసేరా అలాగెళ్ళిపో అనేవారు. చాలా కాలం నేను అవన్నీ కూడా అగరొత్తుల పొడి నేను దులుపుకొని ఆ యొక్క హోటల్ దగ్గర నేను అడుక్కుని తిన్నా. ఎవరైనా సరే తినేసింది మిగిలిస్తే నేను స్పీడ్గా వెళ్ళిపోయి మంచినీళ్ళు తాగుతున్నట్లుగా నటించి ఆ మిగిలిపోయిన ఆ ఇడ్లీ ముక్కలు, పూరి ముక్కలు జేబులో వేసేసుకుని తెచ్చుకుని బలవంతంగా తినేవాడిని. ఇలాగా చేస్తున్నానని తెలిసి వాళ్ళు కూడా నన్ను కొట్టడం ప్రారంభించి, నువ్వు ఇటేపు రావద్దు అసలు అని అంటే ఏం చేయాలి? ఆకలి తట్టుకోలేని పరిస్థితి. ఇంకా రామాలయాల దగ్గరికి వెళ్ళి, శివాలయాల దగ్గరికి వెళ్ళి, ఆ వినాయకుడి గుళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళతో కూర్చొని నేను భిక్షమెత్తుకునేవాడిని. వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క అరటిపళ్ళు, కొబ్బరికాయ ముక్కలు, శనగపప్పులు అవన్నీ కూడా తింటూ చాలా కాలం నేను నా కడుపు పోషించుకున్నాను. కారణం ఏంటో తెలుసా? నా పరిస్థితి యాక్చువల్గా మాది అడుక్కునే వంశం కాదు, బెగ్గర్స్ ఫ్యామిలీ కాదు మాది. మా నాన్నగారు చాలా పెద్ద సినీ కో ప్రొడ్యూసర్. ఆయన మెడ్రాస్లో ఆయన ఫిలిము కోఆర్డినేటర్, కో డైరెక్టరు అండ్ కో ప్రొడ్యూసరు అండ్ పాలిటిక్స్ లో కూడా వన్ ఆఫ్ ద లీడర్ ఆయన. 2 సినిమా హాళ్ళు ఉన్నాయి. పెద్ద వంశం వాళ్ళది. బంటుపల్లి అంటే పెద్ద వంశం. చాలా వాళ్ళు వాళ్ళు క్యాస్ట్ కూడా చాలా ఉన్నతమైనటువంటి క్యాస్ట్ వాళ్ళు. కానీ మా అమ్మగారు, ఆమె క్రిస్టియన్ అయినప్పటికీ కూడా, ఆమె గెజెటెడ్ ఆఫీసర్గా ఉండి కూడా ఆ యొక్క మరి ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకోవడం వల్ల మరి వాళ్ళిద్దరిని కూడా గెంటేయడం జరిగింది ఇంట్లో నుంచి. వాళ్ళిద్దరూ కూడా ఒక పల్లెటూరు వెళ్ళి కాపురం ప్రారంభించి మమ్మల్ని నలుగురిని కన్నారు. మా అన్నయ్య, తర్వాత 2 అక్కలు, నేను. నా 2వ సంవత్సరంలో మా అమ్మగారు సడన్ గా ఆమె చనిపోయింది. ఆ తరువాత మా నాన్నగారు ఏం చేయాలో అర్థం కాలేదు. బంధువులు ఎవరు రావద్దంటున్నారు, ఎవ్వరు చూడటానికి వచ్చేవారు కాదు. ఈయనేమో మెడ్రాస్ వెళ్ళాలి, చూసుకోవాలి.
చాలా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఆయన ఉండేవాడు. కానీ మాకు ఇక్కడ నలుగురిని చూసుకోవాలంటే కుదిరేది కాదు. అటువంటి సమయంలో ఎవరో సలహా ఇచ్చారు, ఎందుకు ఇబ్బంది పడతావు రామారావు, మీ మీకు బోడంత డబ్బు ఉంది కదా, ఈ పిల్లల నలుగురిని కూడా ఒక హాస్టల్లో వేసి మంచిగా చదివిస్తే నెలైసరికి డబ్బులు కట్టు వెళ్ళి వాళ్ళే చూస్తారు, అన్ని కూడా మంచి స్కూల్లో చదివించు అని చెప్తే ఈ ఆలోచన ఏదో బాగుందని చెప్పి ఆయన తీసుకుని వచ్చి రాజమండ్రిలో ఒక అనాథాశ్రమంలో మమ్మల్ని వేసి ఆ మేనేజర్ గారికి చెప్పాడు, అయ్యా వీళ్ళు దిక్కు లేని వాళ్ళు కాదు, తల్లిదండ్రులు లేని వాళ్ళే కాదు, వీళ్ళ అమ్మగారు చనిపోయారు, క్రిస్టియన్, గుడికి వెళ్ళేది, అందుచేత నేను మీ హాస్టల్లో క్రిస్టియన్ హాస్టల్ అని చెప్పి వేస్తున్నా నేను, గనుక మీరు ఏమాత్రం కూడా వీళ్ళు మరి ఆర్ఫన్స్ అని అనుకోవద్దు, నేను ఎంత కావాలో అంత ఇస్తాను, మీరు బాగా చూడండి అని చెప్పి మమ్మల్ని అందులో జాయిన్ చేశారు. చాలా బాగా చూసేవారు మమ్మల్ని. మేము నలుగురం కూడా ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళని. బాగా చిన్నోడిని. నా 2వ సంవత్సరంలోనే మా అమ్మగారు చనిపోయారు కనుక నన్ను చిన్నప్పుడే ఇంకా ఒక ఇంచుమించు 4 సంవత్సరాలకి నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడే వేసేసారు. మేము నలుగురం ఉంటున్నాం. మా నాన్నగారు చాలా బాగా చూసేవారు మమ్మల్ని. చాలా డబ్బు ఖర్చు పెట్టేవారు. కానీ ఎందుకో తెలీదు ఆయన రావడం మానేశారు. ఆయన రావడం మానేయడం అనేది మాకెందుకో తెలియదు. మా మేనేజర్ గారు మా అన్నయ్యని పిలిచి, అరే బాబు, మీ నాన్నగారు ఏంట్రా ఎలాగా వదిలేశాడు, రావట్లేదు, వెళ్ళి పట్టుకుండ్రా, ఎక్కడున్నా కానీ పట్టుకుండ్రా, ఇక్కడ బోళ్ళంత బిల్స్ పెరిగిపోయినాయి అని చెప్పారు. మా అన్నయ్య మా నాన్నగారిని తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళాడు. ఆయన కూడా రాలేదు. 6 నెలలు అయిన తర్వాత తెలిసింది, మా అన్నయ్య మా దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత మా నాన్నగారితో గొడవ పెట్టుకున్న తర్వాత ఆయన 3 రోజులకే చనిపోయారని తెలిసింది. ఏం గొడవ జరిగిందనేది మాకు తెలియదు. మేము ఏడుస్తున్నాం. తర్వాత తెలిసిన తర్వాత 6 నెలలకు తెలిసింది. ఏడుస్తున్నాం మేము. ఆ విషయం తెలిసి మా అయ్యగారు అన్నారు, అమ్మగారు అన్నారు, మీ నాన్నగారు అటువంటి మనిషి అనుకోలేదు, కన్న కొడుకుని ఆ విధంగా చేస్తాడని అనుకోలేదు, ఓన్లే మీరేం బాధపడకండి, మీరు మా దగ్గర ఉందిరి కానీ అని చెప్పారు. అయితే మేము ముగ్గురం కూడా కొన్నాళ్ళకి అన్నయ్యని మర్చిపోయాం, నాన్నగారిని కూడా మర్చిపోయాం. మేము ముగ్గురం కూడా హాస్టల్లో చక్కగా ఎదుగుతున్నాం. ఇంకా వీళ్ళు 9th క్లాస్లో నుంచి 10th క్లాస్కి వచ్చారు. మా అక్కోళ్ళని నన్ను కూడా పిలిచి హాస్టల్ మేనేజర్ గారు అన్నారు, అమ్మా మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక పెద్దవాళ్ళని హాస్టల్లో ఉంచమమ్మా, మాకు ప్రాబ్లమ్స్, అదొకటి స్పాన్సర్స్ కూడా లేరమ్మా, అందుచేత మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోండి, తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, మీ తమ్ముడు మరి మగ పిల్లోడు గనక మా దగ్గర ఉంటాడు, చదువుకుంటాడు, మీరు మాత్రం మీ అమ్మ తాలూకా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళ దగ్గరికి మేము తీసుకెళ్తాం మిమ్మల్ని అని చెప్పి వారిద్దరిని కూడా బలవంతంగా హాస్టల్ నుండి తీసుకెళ్ళిపోయారు మా తాతయ్య వాళ్ళ దగ్గరికి. వెళ్ళిపోయేటప్పుడు నన్ను కూడా పట్టుకుని ఎంతో ఏడ్చారు వాళ్ళు. చిన్న జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చదువుకోరా, మరి మేము వెళ్ళిపోతున్నాము, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వస్తాంలే మరలా, నువ్వు మంచిగా చదువుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, చక్కగా నలుగురం ఎంతో సంతోషంగా ఉండే మేము, నాన్నగారు వచ్చి ఎంతో సంతోషంగా మమ్మల్ని చూసేటువంటి ఈ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుని నేను రోజు ఏడుస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నాన్నగారు లేరు, అదే రీతిగా అన్నయ్య లేడు, ఇప్పుడు 2 అక్కలు కూడా నా దగ్గర లేరు. నేను చిన్నవాడిని, ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మ అంటే అమ్మ లేదు, నాన్న అంటే నాన్న లేడు, అన్నయ్య అంటే అన్నయ్య లేడు, అక్క అంటే అక్కలు కూడా లేరు.
హాస్టల్లో చాలా ఘోరంగా ఉండేది. ప్రతి క్షణం కూడా ఎంతో బాధగా ఉండేది. ఏది కావాలన్నా గాని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలిసేది కాదు. స్కూల్ అంటే బుక్స్ ఉండేవి కాదు. యూనిఫామ్ అంటే యూనిఫామ్ ఉండేది కాదు. నాన్నగారు ఉన్నప్పుడు అన్ని చూసేవారు. ఇంకా అక్కడి నుండి నన్ను ఎలా పడితే అలా మాట్లాడేవారు. ఒక దిక్కులేని వాడిగా, ఒక అనాథగా మాట్లాడుతూ ఉండేవారు. అక్కోళ్ళు ఎక్కడున్నారో తెలీదు. నేను మాత్రం ఒంటరిగా ఏడుస్తూ ఉండేవాడిని. ఈ విధంగా గడుపుతా ఉన్నప్పుడు మరలా నేను 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఒక లెటర్ వచ్చింది. ఏమనంటే మా పెద్దమ్మ గారి కూతురు రాసింది, బాబు దొర మరి చిన్నక్కకి ఎంతో జబ్బు చేసిందిరా, అన్ని హాస్పిటల్కి తిప్పాంరా, ఎక్కడా కూడా బాగోలేదు, చివరికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, మేము కార్యక్రమాలన్నీ చేసేసాంరా, మరి ఏమి బాధపడకు, నువ్వు మంచిగా చదువుకో, ఎప్పుడన్నా సెలవులు ఉంటే రా మాట్లాడదాం, అది ఇది అని చెప్పేసరికి వెంటనే నా గుండె పగిలిపోయింది. అమ్మని చనిపోయిందని అన్నారు గాని అమ్మ ఎలా చనిపోయిందో తెలియదు. అన్నయ్య చనిపోయాడు అన్నారు గాని అన్నయ్య ఎలా చనిపోయాడో తెలియదు. అక్క చనిపోయింది అంటున్నారు, ఇప్పుడు ఎలా చనిపోయిందో తెలియదు. ఇప్పుడు పెద్దక్క ఎక్కడుంది, నాన్న ఎక్కడున్నాడు, ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది. ప్రతి క్షణము ఏడుస్తూ ఉండేవాడిని. నా బాధని ఎవ్వరూ కూడా అర్థం చేసుకోకపోగా నన్ను తిడతా ఉండేవారు. నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేవారు. ఒక ప్రక్కనేమో అయ్యగారు, అమ్మగారు వారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండేవారు. సెలవులైతే అందరూ వెళ్ళిపోయేవారు, నేను ఒక్కడినే మిగిలిపోయేవాడిని. చాలా మంది ఇంకా పెద్దోళ్ళు ఉండేవారు. వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పనులు చెప్పటం, వెట్టి చాకరీ చేయటం, చెయ్యకపోతే ఇష్టం వచ్చినట్టు కొట్టడం. వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోవాలన్నా నాకు భయం వేసేది. నాకు అనాథాశ్రమం తప్ప ఇంక వేరే దారి నాకు తెలియదు. అటువంటప్పుడు ఇంక నేను ఎప్పుడు కూడా ప్రతి రాత్రి కూడా నేను ఏడుస్తూ పడుకునేవాడిని. నాకు కల్లోనికి వచ్చి మా అక్క, మా అన్నయ్య వస్తా ఉండేవారు. ఒరేయ్ ఎందుకురా ఏడుస్తావు, ఇక్కడ వచ్చేరా, చక్కగా ఉన్నది మాకు అక్కడ, అమ్మ నేను అందరం ఆడుకుంటున్నాం, వచ్చేయి అని కల్లో కనపడుతుంటే, అలాగే అక్క వచ్చేస్తాను, అలాగే అన్నయ్య వచ్చేస్తానని చెప్పి రాత్రులు చచ్చిపోదామని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు, నేను నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అటువంటప్పుడు ఆ యొక్క హాస్టల్ మేనేజర్ గారికి భయం వేసింది. వీడు ఎప్పుడన్నా చచ్చిపోతాడేమో, నిజంగాని చచ్చిపోతే వాళ్ళతో ప్రాబ్లం వచ్చేస్తుంది అని అనుకున్నారు. వీడిని ఎలాగైనా సరే ఏదో రకంగా బయటకు పంపిస్తే వీడు ఎటువంటి ప్రయత్నం చేసినా మనకు సంబంధం ఉండదని అనుకున్నారో ఏమో, నన్ను టార్చర్ పెట్టడం ప్రారంభించారు. ఇంకా నేను అస్తమానం కూడా ఏమాత్రం కూడా ఉండాలని అనిపించేది కాదు. ప్రతి క్షణం చనిపోవాలని అనిపించేది. ఒక దైవజనుడు నా దగ్గరకు వచ్చి, నాన్న నువ్వు చనిపోదాం అనుకుంటున్నావంట, ఎందుకురా నువ్వు అలాగా, నువ్వు చక్కగా మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు కదా, పాటలు పాడుతావు, ఆరాధన చేస్తావు, వాయిద్యాలు వాయిస్తావు, వద్దురా నువ్వు అలా చనిపోకూడదు నాన్న. ఒకవేళ నువ్వు గాని మరి ఒకవేళ ఆ విధమైన ఆలోచన కానీ వస్తే మరి నిన్ను తీసుకెళ్లి బైబిల్ స్కూల్లో నన్న చేరుస్తాను, అక్కడ శుభ్రంగా నువ్వు సేవన్న చేసుకుంది గాని అని చెప్పాడు. నేను ఆయన మాట విని వెళ్ళాను. అయితే బైబిల్ స్కూల్లో చేర్చుకోలేదు. కానీ బైబిల్ స్కూల్కి వెళ్ళానన్న సంగతి వీళ్ళకి తెలిసింది. వెంటనే నన్ను పిలిచారు, ఎక్కడికి వెళ్ళావన్నారు. బైబిల్ స్కూల్కి వెళ్దామని పాస్టర్ గారు తీసుకెళ్లారండి అన్న. వెంటనే అయితే నువ్వు బైబిల్ స్కూల్కి వెళ్ళిపోయితేనని చెప్పి నన్ను ఇంకా హాస్టల్ నుండి పొమ్మన్నారు. చిన్నవాడిని, ఏదో తెలియక ఏదో అన్నాడులేండి అని ఎంతమంది చెప్పినా మా అయ్యగారు, అమ్మగారు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏ మాత్రము జాలి, దయ, కనికరం లేకుండా వద్దులే వెళ్ళిపోతానన్నావు కనుక వెళ్ళిపోవచ్చు చెప్పి
అర్ధంతరంగా నన్ను అనాథాశ్రమం నుండి బయటికి గెంటేశారు. ఇంకా అక్కడి నుంచి నాకు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కట్టుబట్టలతో నేను బయటకు వచ్చేసాను. బట్టలు లేవు, ఒక తల దూకోవడానికి లేదు, స్నానం చేయడానికి లేదు, నా ఒళ్ళంతా కూడా వాసన, నాకు బట్టలు లేవు, అయ్యే చిరిగిపోయిన బట్టలతో నేను ప్రతిరోజు అడుక్కోవడం, రాత్రులు ఆ ఎండకి భరించలేక, వేడికి భరించలేక ఎక్కడ వేసుకుంటే అక్కడ గోతులు తవ్వుకుని గోతుల్లో పడుకోవటం, ప్రక్కన కుక్క పడుకునేది, నేను పడుకునేవాడిని. కానీ ప్రతిరోజు నేను ఒక స్వరాలు వింటా ఉండేవాడిని. కొన్ని నన్ను గట్టిగా ఎవరో కొడుతున్నట్లుగా అనిపించేది. లేచి చూస్తే ఎవరు ఉండేవారు కాదు, ఎవరో ప్రక్కన మాట్లాడుతున్నట్టుగా ఉండేది. నువ్వు నా కుమారుడురా, నువ్వు నా కొడుకురా, నేను నిన్ను కన్నానురా, ఎవరు లేరని బాధపడుతూ ఎందుకురా నువ్వు? అడిగేవాడిని, రొద్దుటెళ్ళి అడిగేవాడిని, ఇది రాత్రి మీరు కానీ మాట్లాడారండి అని. ఎవరు కూడా మేము మాట్లాడలేదని అనేవారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా వాగ్దానాలన్నీ కూడా నాకు అర్థమైనవి. ఇది సంథింగ్ ఏదో జరుగుతుందని అవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని, ఆ తరువాత నేను దేవుని మహాకృప, నన్ను బైబిల్ ట్రైనింగ్కి రమ్మని లెటర్ వచ్చింది. ఆ లెటర్ తీసుకుని బయలుదేరదామనేసరికి అప్పుడు కనీసం 12 రూపాయలు ఛార్జీ. రాజమండ్రి నుండి భీమవరం బైబిల్ స్కూల్కి వెళ్ళాలంటే 12 రూపాయలు ఛార్జ్. 12 రూపాయలు కూడా లేక ఎంతమంది దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకున్నాను. ఇంకా నేను ఈ బాధ భరించలేనన్నా, నాకు ఒక్క 12 రూపాయలు ఛార్జ్ ఇవ్వనన్నా నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. అక్కడ దగ్గరగా రాజమండ్రిలో హాస్టల్ చుట్టూ కూడా ఎవరు కనపడినా పిలిచి కొట్టేవారు. ఎవరు కనపడినా సరే భయంకరంగా తిట్టేవారు. దున్నపోతులాగా ఎదిగావు, ఎందుకురా నీకు ఇవన్నీ, వెళ్ళిపో, ఏం చేస్తున్నావు, వెళ్ళిపో, ఏంటి ఆ బట్టలేంటి, ఆ పెదాలేంటి, తల ఏంటి అని ఎవడు మట్టికి వాడు తిట్టడమే తప్ప ఎవ్వరూ ప్రేమించలేదు. వీళ్ళ ఎంత నరకం అనుభవించాను. మొత్తానికి 2 రోజులు నేను తాపీ పనికి వెళ్ళి 30 రూపాయలు తెచ్చుకుని 15 రూపాయలు నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను. అక్కడి నుండి నా జీవితాన్ని ఆ ఇసుకలో పడుకున్నప్పుడు కొట్టి లేపి మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరడం ప్రారంభమైనవి. 1989 సంవత్సరం జూన్ 13వ తారీఖున నేను ఆ రాజమండ్రిని వదిలేశాను, బైబిల్ స్కూల్లో చేరాను. ఈ రోజుకి ఆ 10 రూపాయలతో నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను. కానీ ఏ నాడు కూడా నాకు ఏ విధమైనటువంటి అవసరత కూడా రాలేదు. పేస్ట్ కొనుక్కోవాలన్నా, ఇంకోటి కొనుక్కోవాలన్నా, సబ్బులైనా, బట్టలైనా, వాచ్ అయినా, షూస్ అయినా అన్ని కూడా చాలా కష్టాలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. తినడానికి లేక, నా దగ్గర డబ్బులు లేక ఎంతో ఇబ్బంది పడ్డాను కొన్ని రోజులు. తర్వాత నా బలహీనతను బట్టి నేను చావు వరకు వెళ్ళిపోయాను. అయినప్పటికీ కూడా నాకు తోడుగా ఉండి దేవుడు నన్ను పిలిచి గొప్ప చేసి ఈరోజు నా జీవితాన్ని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వచ్చి, అదే బైబిల్ స్కూల్ను అయిన తర్వాత అక్కడే నేను స్టాఫ్గా చేస్తూ, మరి దైవజనులు ప్రేమించి నాకు ఒక అమ్మాయిని వివాహం చేశారు. ఆ తరువాత నాకు బిడ్డలు పుట్టారు. ఈరోజు నాకు ఒక మరి చక్కని భార్య, నాకు 4 బిడ్డలు, 3 బిడ్డలు, ఒక బాబుని, ఒక అనాథ బిడ్డను కూడా మేము పెంచుకుంటా ఉన్నాం. మాకు ఏ లోటు లేకుండా ప్రతి క్షణము కూడా దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా చెప్పవలసినవి ఉన్నాయి, కానీ ఇది సమయం కాదు.
ఈనాడు ఏ ఏ బాధ అయినా సరే, ఏ కష్టమైనా సరే నాకు నవ్వొస్తది. ఏ దెబ్బలు తగిలినా సరే నాకు నవ్వొస్తది. ఎవరు తిట్టుకున్నా సరే నాకు నవ్వొస్తది. నా కోపం అనేది ఎవరైనా తిట్టుకున్నా, పొడుచుకున్నా, ఏమన్నా నేను అనుకుంటాను, ఇయన్నీ ఎప్పుడో పడ్డాను నేను అనుకుంటాను. దేవుని బిడ్డలారా, ఈనాడు నేను అనేక దేశాలు వెళ్ళి దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దాదాపు ఇప్పటికీ ఒక పైసా కూడా ఖర్చు లేకుండా 25 దేశాలు వెళ్ళి ఆయనకు ఆరాధన చేసుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, దాదాపు 163 పాటలు రాస్తూ, కొన్ని వందల పాటలకు ట్యూన్ చేసి, దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ, ఏ బైబిల్ స్కూల్ అయితే నేను పూర్తి చేసుకున్నానో, ఆ బైబిల్ స్కూల్లోనే నేను ఒక టీచర్‌గా కూడా నేను ఉండి, నేర్పించి అందరికి వాక్యాలు నేర్పించడం, పాటలు నేర్పించడం, అలా నా జీవితం అంతా కూడా ముందుకు కొనసాగి, ఈ రోజుని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నన్ను వాడుకుంటూ, నేను చెప్పాను ప్రభువా, నువ్విచ్చే ప్రతి పైసా కూడా అది ఏమాత్రం కూడా నా స్వార్థానికి నేను ఉపయోగించుకోకూడదు నాయనా. నన్ను ఎంత గొప్ప చేసిన నీకు నేనేమిచ్చినా నా రుణాన్ని తీర్చుకోలేను ప్రభువా అని ఒక చారిటీ పెట్టి, ఇక్కడ అనేక మంది అనాథ బిడ్డలకి ఆశ్రయం ఇస్తూ, మరి వృద్ధాప్యంలో ఉన్న వారిని, ఓల్డ్ ఏజ్‌ని ఎంతో మందిని కనికరిస్తూ, కాపాడుతూ, మరి వారికి అన్నం లేని వారికి అన్నము, మరి బట్టలు లేని వారికి బట్టలు, మెడిసిన్ లేనోరికి మెడిసిను, ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మా కుటుంబం ద్వారా జరిగించుకుంటూ, ఈ రోజు వరకు కూడా మేము ఏది కూడా ఆశించి, నేను ఒక్క సైకిల్ కూడా నేను కొనుక్కోలేదు ఈ పాటికి. నాకు దేవుడిచ్చిన ప్రతి యావత్తు కూడా నేను సంతోషంగా, ఆనందంగా నాకు కావలసినవన్నీ దేవుడిస్తా ఉన్నాడు. ఎక్కడా కూడా నేను నాకు అది లేదు, ఇది లేదనేటువంటి బాధ లేకుండా దేవుని యొక్క కృపలో వర్ధిల్లడానికి దేవుడు సహాయం చేశాడు. ఈరోజు ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఎంతో సంతోషంగా నేను అంగీకరించి, భావించి, దేవునికి ఇష్టమైన బిడ్డగా ముందుకు కొనసాగే కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, సమస్యలొస్తాయి, వ్యాధులొస్తాయి, బాధలొస్తాయి. వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవాలంటే నువ్వు అరణ్య యాత్రలో, అరణ్యపు అనుభవంలో నువ్వు వెళ్ళాలి. దేవుడు మనలను ప్రేమించేటప్పుడు ఆయన మనల్ని తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన ఇర్మియా గ్రంథం 31 అధ్యాయము మరి ఆ 18వ వచనంలో అంటాడు, శిక్షకు లోబడితే, ఆ శిక్షకు లోబడినప్పుడు తండ్రి చూసి ఎంతో సంతోషిస్తాడంటాడు. ఆ తండ్రి మనం ఆయన ఇచ్చేటువంటి ప్రతి శిక్షకు కూడా మనం విధేయులంగా ఉంటే ఎంతగానో దీవించబడతాము. మన తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి. మరి ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చూస్తే దేవుడు ఆ శిక్షించే విధానం బట్టి మనల్ని గొప్ప చేస్తాడని దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, అదే రీతిగా మనం ఇంకా మీకు తెలియని విషయాలు ఏమీ కాదు. ఆయన శిక్షకు మనం లోబడినట్లయితే, ఆయన శిక్షను మనం ప్రేమించే వారంగా ఉంటే, ఆయన ఇచ్చే ట్రైనింగ్ మనం ఆస్వాదించగలిగినట్లయితే, ఆయనకు ప్రియమైన బిడ్డలంగా ఉన్నప్పటికీ, కుమార్తెలుగా, కుమారులుగా ఉన్నప్పటికీ మనకు కష్టాలు కలుగుతున్నాయంటే మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, దేవా నాకు మీరు అనుగ్రహిస్తున్నటువంటి ట్రైనింగ్ను బట్టి వందనాలు, వీటిని నేను ఎదుర్కొనే భాగ్యం దయచేయమని ప్రభుని అడుగుదాం. తల్లు వంచండి. అందరం కూడా ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ఆదరించేటువంటి దేవుడుగా ఆయన మనకున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి శ్రమలన్నీ కూడా తాత్కాలికమే. శ్రమలు ఉన్నప్పుడు నువ్వు సంతోషించి, దేవా నాకు ఈ విధమైన ట్రైనింగ్ మీరు ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా, ఇదిగో నేను మోసపోయాను, కొన్ని లక్షలు మోసపోయాను,
ఇప్పుడు ఇంకా మోసపోను ప్రభా, నాకు తెలిసింది మోసం అంటే ఏంటో. దగ్గరున్న వాళ్ళే ఎలా మోసం చేస్తారో నాకు అర్థమైంది నాయన. ప్రమాదాలు ఎలా వస్తాయో నాకు తెలిసిపోయింది నాయన. భర్త ఎటువంటి వాడో నాకు అర్థమైపోయింది. నా భార్య ఎటువంటిదో నాకు అర్థమైపోయింది. నా పిల్లలు నా గురించి ఎలాగ ఆలోచిస్తున్నారో నాకు అర్థమైపోయింది. నేను ఇంక భయపడను నాయన. నీ సన్నిధిలో నేను ధైర్యంగా ఉంటాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. నాకు ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని అందరం కూడా దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. ఈ యొక్క వాక్యము, సాక్ష్యము, ఆరాధన దేవుడు ఎంతగానో దీవించి మనల్ని అందరినీ కూడా ఆయన కృపలో కాల్చి కాపాడి భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బ్రదర్, చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ ప్రభువా, నీ పవిత్రమైన పాదములకు వందనాలయ్యా. ఈ సమయాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చినందుకు వందనాలు నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. నిజమే ప్రభువా, మాకున్నటువంటి సమస్యలను బట్టి, ఇరుకులు, ఇబ్బందులు, వేదనలను బట్టి మేమేదో శాపం పొందుకున్నామేమో అని అనుకున్నాం గాని నాయన, నీవు మమ్మల్ని అరణ్యపు యాత్రలోనికి నడిపించి మమ్మల్ని ఇంకా మీరు పరీక్షిస్తున్నారనేటువంటి సంగతి మేము తెలుసుకోలేకపోయాం. నీ వాక్యం ద్వారా మాకు తెలిసినందుకు వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఈ వాక్యమైన విత్తనాలు ప్రతి హృదయంలో నాటుకోవడానికి సహాయం చేయండి. నీ గాయపడిన హస్తము తోడుగా ఉంచండి. ఎవరెవరికి జీవితాల్లో ప్రతికూల వాతావరణం ఉందో ప్రతి ఒక్క ప్రతికూల వాతావరణాన్ని అనుకూలపరచండి. ఇక జరుగుతున్నటువంటి తనైన యొక్క ప్రతి దినము జరుగుతున్నటువంటి ప్రభా యొక్క జూమ్ మీటింగ్స్ ని ఆశీర్వాదకరంగా జరిగించండి. నీ దయలో, కాపుదలలో, భద్రతలో ప్రతి ఒక్కరిని పెంచండి. నడిపిస్తున్నటువంటి తనైనా ఇదిగో నీ కుమార్తెను తనైన మేడం గారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా అనేక మంది పాల్గొని ఒక ఉన్నతమైన రీతిలో ఈ కార్యక్రమాలు నడిపించబడ్డాన్ని సహాయం చేయండి. మీరే తనైనా రాకడ ఆలస్యమైతే మరి ఒక్కసారి మేమందరం కలిసి నేను స్తుతించి ఆరాధించే భాగ్యము మీరు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క జూమ్ లో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి, నడిపిస్తున్నటువంటి నీ దాసురాలకు, యావత్ ప్రపంచానికి నీ యొక్క ఆత్మ కాపుదల తోడుగా ఉంచి నడిపించమని, నీ యొక్క శిలువ రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని తాకుమని తండ్రి అయిన దేవుని యొక్కయు, కుమారుడైన క్రీస్తు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా దేవుడు బ్రదర్ ని తీసుకొని మన మధ్యకు వచ్చి ఎంతో అద్భుతమైన సాక్ష్యము, వాక్యం అందించిన బ్రదర్ కి నిజంగా ఈ మినిస్ట్రీ తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్, మా మధ్యకు రావడం ఎంతో సంతోషకరము. మీ సాక్ష్యం వింటుంటే చాలా దుఃఖము అనిపించింది. మరి బ్రదర్ సాక్ష్యము నేను తప్పకుండా మన గ్రూప్ లో షేర్ చేస్తాను. మీరందరూ ఆ సాక్ష్యాన్ని వినడమే కాదు కానీ మరి ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఈ రోజు రాలేదు, కొంతమంది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు రాలేదు. కాబట్టి మనము ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత, సువార్త ప్రకటించడం అంటే ఈ రీతిగా వాక్యాన్ని సాక్ష్యాన్ని కూడా షేర్ చేయడం కూడా ఒక సువార్తనే కదా. మనము చెప్పకపోయినా కానీ ఇప్పుడు ఇంత గొప్ప సాక్ష్యము, మరి ఆ వాక్యం కూడా నాకు చాలా నచ్చినది. నేను ఎప్పుడు రాసుకోను కానీ ఈరోజు కొన్ని పాయింట్స్ రాసుకోవడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే సీనియర్ పేషెంట్ ఈస్ గ్రేటర్ దెన్ సీనియర్ డాక్టర్.
కదా, ఇది ఎంత నిజము సత్యమైనది. ఎందుకంటే నేను కూడా హాస్పిటల్లో జాబ్ చేస్తాను. చాలా విషయాలు కూడా డాక్టర్కి అంటే ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ అన్ ఎంప్లాయీ, మరి డాక్టర్స్ చేసే తప్పులు మేము కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఇది తప్పుగా టెస్ట్ ఆర్డర్ చేశారు, మీరు తప్పుగా ఈ అంటే ఈ స్పెసిమెన్ కలెక్ట్ చేశారని మేము డాక్టర్లకు కొన్ని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అనుభవం బట్టి కదా. బికాజ్ నేను ఎంత సీనియర్ ఎంప్లాయీనైనా ఒక డాక్టర్కి కూడా నేను చెప్పగలిగే అంత స్థితిలో దేవుడు పెట్టాడు. చాలా సంతోషము బ్రదర్, నిజంగా మీ సాక్ష్యము ఎంతో గొప్పది. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు మిమ్మల్ని ఇంత గొప్పగా వాడుకుంటున్నాడంటే, మన దేవుడు ఏదైనా చేయగలడు అని మీ ద్వారా ఈరోజు దేవుడు అందరితో మాట్లాడాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ కష్టాలలో ఉన్నా, నిజంగా వి షుడెంట్ ఫర్గెట్ మనం వీఆర్ అండర్ హిస్ ట్రైనింగ్ అని. ఇది కూడా చాలా నచ్చింది. నిజమే కదా, మనం ఎప్పుడు ఆ ట్రైనింగ్ లో ఉన్నామని గ్రహింపు లేక ఈ శ్రమలు తీసేయి, నా కష్టాలు తీసేయి, నన్ను ఈ అనారోగ్యం నుంచి విడుదల ఈ వీటి కొరకే, అంటే మనం ఆ ట్రైనింగ్ లో ఉండడానికి ఇష్టపడటం లేదు. ఆ ట్రైనింగ్ లో ఉండడానికి ఇష్టపడటం లేదు కాబట్టి ఆ ట్రైనింగ్ అని మనకు ఆ గ్రహింపు లేక మన ప్రార్థనలు ఇలా ఉన్నాయి అన్నమాట. మనం ఏ శ్రమలు మాకు రావద్దు, ఏ కష్టాలు రావద్దు, ఏ ఇబ్బందులు మనకు కలగొద్దని మనము ఆ ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఇది నిజంగా సత్యమైంది. మనము ఎంతో విశ్వాసంగా, ఆత్మీయంగా మరి బలపరచబడాలంటే ఈ శ్రమలన్నిటివి మనం అనుభవించాలి, పొందుకోవాలి. మరి బ్రదర్ ఈ రోజు తన కష్టాలు ఏదొచ్చినా నవ్వుతాడంట. అంటే ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి తనకి ఈజీ అయిపోయింది. ఎందుకు, ఎలాంటి బాధలు ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి తనకి ఈజీగా, అంటే అది అలవాటైపోయింది. ఎందుకంటే నేను ఇవి ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను కాబట్టి దేవుని కొరకు ఏదైనా నేను నిలబడగలుగుతాననే ధైర్యం కూడా ఇచ్చాడు దేవుడు బ్రదర్కి. నిజంగా చాలా సంతోషము బ్రదర్ మా మధ్యకు రావడము. మరి పరిచర్యలో దేవుడు అద్భుతంగా ఎవరో నాకు తెలియని వాళ్ళను పరిచయం చేస్తూ నడిపిస్తున్నాడు. నిజంగా నేను దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. దేవుడు ఈ పరిచర్యకు కాపరిగా ఉన్నాడు కాబట్టి మరి దేవుని బిడ్డలను నాకు పరిచయం చేస్తూ మరి ఇక్కడున్న బిడ్డలకు ఈ వాక్యాన్ని అందించడానికి నన్ను ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. దేవుడికి నిజంగా ఎంతో కృతజ్ఞురాలై ఉన్నాను నేను. మరి చాలా మంది మిస్ అయ్యారు, కానీ డెఫినెట్లీ వాళ్ళు మరి మన గ్రూప్ లో మరి యూట్యూబ్ లో ఎడిట్ అయినాక మరి మనము అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది వింటారు. ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై వాట్సాప్ స్టేటస్. తప్పకుండా మీ దేవుడు మిమ్మల్ని తన పరిచయలో గొప్పగా వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తాం బ్రదర్. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆయన పరిచర్య మనమందరము కలిసి ఆయన బిడ్డలముగా ప్రేమతో, ఐక్యతతో, సమాధానముతో మరి ఆయన కొరకు ప్రయాసపడదాం. నశించిపోతున్న ఆత్మల భారం కలిగి మనమందరం కూడా ఐక్యతతో చేస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది ఈ వాక్యము. నేను ఒక దిక్కు బాధపడుతున్నాను, అయ్యో ఇంత మంచి సాక్ష్యం వాక్యం వీళ్ళు వినలేక వాళ్ళు మిస్ అయిపోయారని నేను బాధపడుతూ ఉన్నాను, వాక్యం వింటూ ఉన్నాను. కానీ నిజంగా నేను ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసినా, వాళ్ళ ఫోన్ ఎత్తకపోయినా నేను ప్రార్థన చేస్తాను, ప్రభా ఇది నీ పరిచర్య కదా, నీ చిత్తంలో ఎవరిని తీసుకురావాలో నువ్వు తీసుకొస్తావు, మా కొరకు నిలబెడతావు, మా వారిలో ఉండి మాతో మాట్లాడతావు. ఆ విశ్వాసము, ఆయన పుట్టించిన నమ్మకం, విశ్వాసమే దేవుడు బలపరుస్తూనే ఉన్నాడు నన్ను ప్రతి వారము. ఇంతకు ముందుకు నేను ఎంతో టెన్షన్ పడేది, ఈ వారం ఎవరిని పిలవాలి, ఎవరు వస్తారని. ఇప్పుడు లేదు, నిశ్చింతగా ఉన్నాను. ఎందుకంటే అలాంటి అంటే ఇబ్బందుల నుంచి దేవుడు నాకు ధైర్యం ఇస్తూ నేనున్నాను, ఇది నా పరిచర్య, నువ్వెందుకు బాధపడుతున్నావు, నేను జరిగిస్తాను అని ఒక ధైర్యంతో దేవుడు తీసుకొస్తున్నాడు. నిజంగా ఎంతమంది వచ్చిందని కాదు, కానీ దేవుడు మన మధ్యలో ఉండడం, ఆయన సన్నిధి ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ సన్నిధిని ప్రతి ఒక్కరూ అనుభవించాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. దేవుడికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రత్యేక వందనాలు మీకు. మీరు ఆరాధన కూడా మరి జరిగించారు. కొంచెం టెక్నికల్ వల్ల పాట, మ్యూజిక్ సరిగా వినబడలేదు. మీరు తప్పకుండా మళ్ళా మీరు పోస్ట్ చేయండి. వి విల్ అప్లోడ్ ఇన్ ఆన్ అవర్ ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీ అందరికి కూడా జాయిన్ అయిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. విజ్ఞాపనలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీరందరూ షేర్ చేయండి. ఐ నో దిస్ ఇస్ క్రిస్మస్ టైం. ఇప్పుడు అన్ని సెమీ క్రిస్మస్లు ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి. అందరూ ఇక ఈ క్రిస్మస్ ట్రెడిషన్ మరి ఫాలో అవ్వడానికి మన క్రైస్తవులు ఇంకా మరి దీని కొరకు ఎదురు చూస్తూ మరి బిజీ అయిపోతున్నారు. బట్ ఎనీవే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు మనకిచ్చిన పరిచర్యను మనమైతే నమ్మకంగా చేయాలి. వెదర్ 2 people 3 people జాయిన్ ఆర్ నాట్, బట్ నాకు అప్పచెప్పిన పరిచర్యను నేను చెయ్యాలి. ఎంతమంది జాయిన్ అయిందని కాదు, కానీ ఇది నాకు కూడా ట్రైనింగే కదా. నేను కూడా ట్రైనింగ్ లోనే ఉన్నాను. కాబట్టి ఈ ట్రైనింగ్ లో ఎలాంటి పరిస్థితులైనా కానీ ఈ పరిచర్యలు మరి దేవుడు నడిపిస్తాడనే విశ్వాసంతో మరి మరి పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడు. మరి మీ అందరి ప్రార్థన సహకారం సపోర్ట్ బట్టి మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. దేవుడి చిత్తం అయితే మరలా మనము ఒకసారి మరలా కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జాయిన్ అయిన మీ అందరికి కూడా వందనాలు. We will end this meeting right now. God bless you all.